తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఓటు హక్కుపై ఎంత అవగాహన కల్పించినా కొందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. సమాజం పట్ల అవగాహన లేనివారు ఉన్నవారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. అయితే ఇక్కడ ఓ మహిళ మాత్రం అలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో 3 నెలల చంటి పిల్లతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతూ ఉండగా తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పీస్ నెంబర్ 33లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతూ ఉండగా ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకుంది. అయితే ఆ మహిళ 3 నెలల చంటి పిల్లతో వచ్చి ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక చంటి పిల్లతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ పేరు నేమాల అనంతలక్ష్మిగా తెలుస్తోంది. ఇకపోతే ఇవాళ రేపు ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువే. ఎందుకు వినియోగించుకోలేదు అంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ బిడ్డకు జన్మనిచ్చి 3 నెలలే అయినా ఓటు వేయాలనే లక్ష్యంతో బిడ్డ ఆకలి అని ఏడిస్తే ఎలా అని అమ్మతనంతో ఆలోచించి చంటి బిడ్డతో పాటే పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. తన ఓటు హక్కును వినియోగించుకుంది. ప్రస్తుతం ఆ మహిళపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని మంచిగా ఉండి ఓటు హక్కును వినియోగించుకొని ఎందరికో మీరు స్ఫూర్తిగా నిలుస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.